డబ్బు అహంకారంతోనే రాజకీయాలు చూస్తున్న వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. పొంగులేటి సిద్ధాంతాలేంటో ఏ పార్టీలో చేరుతాలో చెప్పాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ తాత మధు ప్రశ్నించారు. వాపును చూసి బలుపు అనుకోవద్దన్నారని మండిపడ్డారు. పాలేరులో ఎమ్మెల్యే అభ్యర్థిని ఎందుకు ప్రకటించడం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పాలేరులో ఎవరికి మద్దతు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎజెండా లేని ఒక దిశ లేనటువంటి దశ లేనటువంటి ఒక చెడ్డీ గ్యాంగు ఈ జిల్లాలో తిరుగుతుంది. ముసుగు వీరులు వాళ్ళు ఏ పార్టీయో చెప్పరు, పార్టీలో పోతారో చెప్పరు, వాళ్ళ విధానం ఏదో చెప్పరు. కానీ తెన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఆశ్రయం ఇచ్చినటువంటి కేసీఆర్ గారినే విమర్శించేంత పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడే మా వెంకటవీరయ్య గారు అన్నారు, ఏం జరుగుతుందో పోయి మా కంటి వెలుగు ప్రాజెక్టుకి వెళ్ళి కళ్ళు భిక్ష చేసుకొని కళ్ళజోడు తీసుకొని రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు తిరిగి వస్తే ఈ రాష్ట్రం ఏం జరిగిందనేది ఆయన తెలుస్తుంది, బోధపడుతుంది. కానీ ఏమి లేకుండా నువ్వు ఒక మాట్లాడేది పద్ధతి, నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు. ఏదైనా అనగానే ఒక ఆయన మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చారు. మరి నువ్వే పార్టీ నుంచి వచ్చినావు, నీకే పదవి, నువ్వే పార్టీ నుంచి వచ్చావు. మీరందరూ కూడా అన్ని రకరకాల పార్టీ నుంచి వచ్చినోడే. నీవు చెప్పే నువ్వు ఎమ్మడి తిరిగే నాయకుడు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చాడు కదా.